మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. వీళ్ళకి అదేం మాయరోగమో తెలియదు కానీ కష్టపడి సంపాదించిన సొమ్మును లటక్కున లాగేసుకుంటారు. సర్కార్ పోలీసులు ఎన్ని కఠిన చర్యలు చేపట్టినా కానీ వీళ్ళకి కళ్ళెం పట్టడం లేదు. రోజుకో కొత్త మోసానికి తెరదిస్తూ సామాన్య జనాలకు పంగనామాలు పెడుతుంటారు. ప్రతిరోజు వివిధ రకాలుగా అమాయకులను నమ్మిస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. నేను చెప్పేది ఎవరి గురించి అని ఆలోచిస్తున్నారా? అదేనండి, సైబర్ నేరగాల గురించి. తాజాగా వీరి మరో మోసం బయటపడింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సైబర్ నేరస్తులు. గతంలో సైబర్ ఫండ్ అనగానే కేవైసీ ఫండ్ ఎక్కువగా వినిపించేది. అది కాస్త ఇప్పుడు జాబ్ ఫండ్ అంటూ కొత్త తరహా మోసాలకు తెరలేపుతున్నారు నేరగాళ్లు. అయితే సైబర్ అంశాలపై మీడియాలో తరచూ వినిపిస్తున్న సైబర్ నేరాలకు మాత్రం అడ్డుకట్టపడడం లేదు. రోజుగా కొత్త తరహా పంతాల్లో నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు కేటుగాళ్లు. ఇటీవల కాలంలో మరో కొత్త తరహా మోసాలకు పాల్పడి అమాయకులను బురిడి కొట్టిస్తున్నారు. సోషల్ మీడియా మాధ్యమాలలో యాడ్ రూపంలో లింకులను పెట్టి వాటిని క్లిక్ చేస్తే డబ్బులు వస్తాయని నమ్మించి డబ్బులను కొల్లగొడుతున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాడని వారంటూ ఎవ్వరూ ఉండరు. ముఖ్యంగా ఈ యాప్ వాడే వారికి నెమలి కనిపించేలా ఒక యాడ్ ఇప్పటికే చూస్తుంటారు. పొరపాటున ఆ యాడ్ని క్లిక్ చేస్తారా, అంతే సంగతి. మీ అకౌంట్లో ఉన్న డబ్బు మాయం. ఎక్కువగా ఈ యాడ్ ఫేస్బుక్లో చెక్కలు కొడుతుంది. ఈ యాడ్ తాకి చూడడము మంత్రము కనిపిస్తుందంటూ నెమలి బొమ్మతో ఒక యాడ్ కనిపిస్తుంది. ఆ బొమ్మను క్లిక్ చేసిన తర్వాత డిజిటల్ ఇండియాకు సంబంధించిన భారత్ జన్ధన్ యోజన ద్వారా భారతదేశ ప్రజలకు ఉచితంగా 5,000 రూపాయలు మీ అకౌంట్లో జమ అవుతుందని ఒక ప్రకటన కనిపిస్తుంది. ఆ 5,000 రూపాయలను పొందాలంటే అక్కడ ఉన్నటువంటి ఒక స్క్రాచ్ కార్డుని స్క్వాచ్ చేసి డబ్బులను పొందవచ్చు అని ఉంటుంది. స్క్రాచ్ చేసిన తర్వాత 4,999 రూపాయలు పొందారని చూపిస్తుంది. అలా వచ్చిన డబ్బులని క్రెడిట్ చేసుకోవాలంటే ఓటీపీ లాంటివి బ్యాంకు డీటెయిల్స్ ఎంటర్ చేయడంతో వచ్చిన డబ్బులు పొందడమే కాకుండా తిరిగి డబ్బులను పోగొట్టుకున్నారు బాధితులు. ఈ విధంగా కొత్త తరహా పద్ధతిలో మోసాలకు పాల్పడుతున్నారు. అయితే ఇలాంటి వాటిని ఫిషింగ్ మెయిల్స్ అని అంటారంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివ మారుతి తెలిపారు. ఉచితంగా డబ్బులు వస్తాయని ఆశతో రకరకాల లింకులను క్లిక్ చేసి ఓటీపీలు ఎంటర్ చేయడం వల్ల బాధితులు డబ్బులను పోగొట్టుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి ప్రకటనలు ఇచ్చే ముందు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని తెలిపారు పోలీసులు. కానీ ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా ఇటువంటి వాటిని వైరల్ అవుతున్నాయని సైబర్ మోసాలకు పాల్పడేవారని గుర్తుంచుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులు తెలుపుతున్నారు. సైబర్ నేరాల పట్ల అవగాహనతో ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.